Now we have work-to-work payment milestones, sir. For example, sir, railways, we have got the details of around 18,000 crores worth work that is happening. And we know, sir, when that payment is happening, we have established an API with them. So when the moment the payment is done, sir, the TDS details comes to us and we will be able to follow up, sir. Sir, my only request to district collectors here is that, so there has been a coordination mechanism that has been put in at the district level, especially for arrears and also to deal with certain critical areas, sectors like mines, civil supplies, and also some evasion-prone areas like metal scrap and also. So some of the district collectors have been doing these meetings. I request some of you are actually not doing it. I request all the district collectors to do it because a lot of coordination is required at the district level between the commercial tax department and various other departments to take this forward. That's all only point, sir. Otherwise, we are on track, sir. We will be, despite the rate cuts, we will be finishing this financial year on a positive note, sir. Babu, నువ్వు పాజిటివ్ నోట్ ఇస్తావని కాదు నేను అడిగేది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ జనరేషన్, జిఎస్డిపి ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ని కోరిలేట్ చేసి రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్ట్ గా వచ్చిందా, ఎవేషన్ ఉందా? నాకు మీరు జస్టిఫికేషన్ మీది ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారిగా పీయూష్ గారు ఎప్పుడు నాకు అదే అంటా ఉంటారు, మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కాబట్టి మనకు డబ్బులు రాదు. ఓకే, వెల్, బట్ టు మీకు వచ్చే డబ్బులు కరెక్ట్ గా వచ్చింది లేదా ఫస్ట్ నాకు చెకింగ్. నువ్వు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నావు, గుడ్. నువ్వు పర్ఫెక్ట్ గా చేసావా? 100% ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఉందా? ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసేవాళ్ళని హెరాస్ చేయకూడదు, సింప్లిఫికేషన్ ఉండాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు పేమెంట్ చేయవలసిన వాళ్ళు సిన్సియర్ గా పే చేసేయాలి. అక్కడ నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఆల్ ఇండియా లెవెల్ ఎట్లుంది, మన దగ్గర ఎట్లుంది, ఇంకా ఎక్కడైనా అలాంటివి ఉంటే మీరు ఫైనాన్స్ కూర్చొని నాకు మోడల్స్ కరెక్ట్ గా వర్కౌట్ చేసి ఏఐ మోడల్స్ కూడా తీసుకొని కోరిలేషన్ ఎస్టాబ్లిష్ చేసి వేరియస్ బిగ్ డేటా అనలిటిక్స్ పోతే ఇండస్ట్రీ వాట్ ఈస్ ది కోరిలేషన్ ఆఫ్ ట్యాక్సెస్, దెన్ మీకు సర్వీసెస్ వాట్ ఈస్ ది కోరిలేషన్, అగ్రికల్చర్ వాట్ ఈస్ ది కోరిలేషన్, లాజిస్టిక్స్ వాట్ ఈస్ ది కోరిలేషన్. మనం ఇప్పుడు ఐఎస్ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. 25% ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడ కూడా పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఎక్కడ జరగడం లేదు, ఇరిగేషన్ లో అమరావతి లాంటి డెవలప్మెంట్ జరిగే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి. ఇవన్నీ కోరిలేట్ చేసి నాకు మీరు కరెక్ట్ గా డేటా ఎస్టాబ్లిష్ చేయాలి. రెవెన్యూ జనరేషన్ వస్తే తప్ప లాంగ్ టర్మ్ లో ఫిజికల్ ఇండికేటర్స్ లో ఇప్పటికే వీక్ గా ఉన్నాం. దాన్ని స్టెప్ బై స్టెప్ స్టెబిలైజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో 27% గ్రోత్ వచ్చింది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో 20% గ్రోత్, 27% వచ్చిందంటే వన్ ఈజ్ రియలైజేషన్, 2 వాల్యూ కూడా పెరిగింది. దాని ప్రకారం మనం కూడా చేసాం, కంపైల్ ఆటోమేటిక్ గా వచ్చింది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ బాగా వచ్చాం. ఇప్పుడు ఎక్సైజ్ లో నేను బై ఫోర్స్ కలెక్ట్ చేయమని కాదు, ఆ సిస్టమ్స్ లో ఏమి ఉన్నాయి, అదర్స్ లో ఎట్టున్నాయి, మన దగ్గర ఎట్టుంది, 2 కూడా కంపేర్ చేసుకోవాలి టైం టు టైం. ఇలాంటివి ఇప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడికి వచ్చే కొందికి కమర్షియల్ ట్యాక్సెస్ ఒకటి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒకటి, ఇంకొక పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 20% పెరిగింది. ఎమ్ ఐ రైట్ సురేష్? ఎంఏఐడి 20% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ టైం పంచాయతీ రాజ్ లో కూడా ఇంప్రూవ్ చేశారు. వాట్ ఈస్ ది యాజ్ ఆన్ టుడే? Sir, last year we showed improvement of 34%, sir. This year we will show 50%. 50% ఇంప్రూవ్ చేశారు. Yes, sir. ఈ విధంగా ఈచ్ డిపార్ట్మెంట్ ఇంత మునుపు లేనివన్నీ కూడా ఎక్కడ చేశాం. ఓన్లీ ఇక్కడ మేము ఫెయిల్ అయింది ఏంటంటే
శాండ్వుడ్ అమ్మలేకపోతున్నాం. దట్ ఈస్ ఏ బిగ్ చంక్. ఒకప్పుడు లక్షల కోట్లు వస్తుందనుకున్నాం, ఆశపడ్డాం. ఇంకా దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది అమ్మమని ఎట్లా చేయాలా ఏంటి? తిరుపతిరావు రెడ్ శాండిల్ కాదు, కొద్ది తక్కువైనా అమ్మితే ఒక టేస్ట్ మారుతారు కదా, అప్పుడు స్మగ్లింగ్ తగ్గుతుంది కదా. ల్యాండ్ ప్రైస్ డిస్కవరీ కోసం మీరు శాశ్వతంగా పెడితే ప్రైస్ ఎప్పటికీ డిస్కవరీ రాదు. సమ్వేర్ యూ హ్యావ్ టు డిస్కవరీ స్టార్ట్ చేసి ఎన్హాన్స్మెంట్ పెట్టాలా, అది కొంచెం వర్కౌట్ చేయాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. దీన్ని మీరు కొంచెం ఆల్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మీరు చెప్పింది కూడా మన వాళ్ళు వీలో పెట్టుకొని కలెక్టర్స్ అంతా కూడా దీన్ని ఎక్కడికక్కడ రెవెన్యూ రియలైజేషన్ ఉంటాయి తప్ప మనకు సస్టైనబిలిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉండవు. అదర్వైజ్ మనకి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు ఇవ్వరు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, రేటింగ్ తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది సీరియస్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎనీబడి వాంట్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ ఆర్ టెల్ ఎనీథింగ్, ఇది డిస్ట్రిక్ట్ వారిగా కూడా తయారు చేయండి. నెక్స్ట్ జిఎస్టిపి వర్సెస్ టు డిస్ట్రిక్ట్ లెవెల్లో రెవెన్యూ రియలైజేషన్ కూడా జిల్లా కలెక్టర్స్ రివ్యూ చేసుకోవాలి. రెండు. దెన్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సార్ నమస్కారం సార్. సార్ మన లాస్ట్ రివ్యూకు ఈ రివ్యూకు మనకు చాలా తేడా వచ్చింది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు బాగానే డబ్బు వచ్చినాయి. లాస్ట్ 1 monthలో January 12 మన రివ్యూ జరిగినాయి. మన ఖర్చు కూడా బాగానే చేశారు సార్. బాగా చేశారు నువ్వు అంటున్నావు, ఇంకా 67-70 ఉన్నావు. నేను చదువుకొనొచ్చా, నువ్వు నాకు బాగా ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయని రోజీ పిక్చర్లు చెప్పేయకుండా ఎవరు చేయలేదో అవి కూడా తీసుకోండి. నేను లాస్ట్ టైం సీరియస్ చెప్పాను, ఒకవేళ గారు ఎవరన్నా గారు చేయకపోతే కొంత పర్సెంటేజ్ కట్ చేద్దామని శాలరీస్ లో. డిపార్ట్మెంట్స్ వాళ్ళు మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా తీసుకొచ్చారు సార్. డిపార్ట్మెంట్స్ వాళ్ళు సార్ ఆ రివ్యూ జరిగిన తర్వాత ఫైనాన్స్ వాళ్ళు డబ్బు ఇవ్వకుండా మళ్ళీ పెడుతున్నారని మా మీద కాదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా అంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులు అడగాలి. కెరియర్ ఇప్పుడు మీకు కూడా మొమ్మాట ఉంది, మళ్ళా మమ్మల్ని తిడతారు కాబట్టి మేము ఎందుకు చెప్పడం అని మీరు చెప్పడం లేదు. ఒకసారి సార్ చేస్తున్నారండి, మేనేజ్మెంట్ లో స్మూత్ గా చేయాలని చూస్తున్నారు. కెరియర్ ఎస్ సార్. సార్ మొత్తం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ వచ్చేసి 17,893 సార్ బడ్జెట్ ప్రకారం, ప్లస్ రివైజ్డ్ ఆర్ఈ ఇప్పుడు వచ్చిన అది ప్రకారం కూడా క్యాల్కులేట్ చేసుకున్నాము. దానికి స్టేట్ షేర్ 10,387 వస్తుంది సార్. మొత్తం మనకు అరౌండ్ 28,000 మనకు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు దాకా మనకు 9,453 మనకు డబ్బు వచ్చినాయి సార్. 53% ఆఫ్ ద ఓవరాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ మనం ఇప్పుడు దాకా తెచ్చుకోగలిగాం సార్. 17,000 సార్, 9,500 is what we have. ఎస్ సార్. సో ఇంక్లూడింగ్ అది మదర్ శాంక్షన్ తో కలిపి సార్. మొత్తం మదర్ శాంక్షన్ మనం ఖర్చు పెట్టుకోవచ్చు కాబట్టి అది కూడా మనం వాళ్ళు ఇచ్చినట్టే మనం రాసుకున్నాం.